హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు నేను ఈ యూట్యూబ్లో నా ఛానల్లో ఏ ట్రిప్కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేశానో వాటన్నింటినీ మీరు చూసి ఆ వీడియోస్లో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని మీరు కూడా దానికి తగ్గట్టుగా మీరు వెళ్ళినప్పుడు మీ ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటారనేసి నేను అనుకుంటున్నాను. కాకపోతే ఎక్కువ శాతం నేను అక్కడ ఏ ప్లేసెస్కి అయితే నేను వెళ్ళానో ఆ ప్లేసెస్కి సంబంధించిన ఆ ప్లేస్లో ఉన్న సౌకర్యాల గురించి మాత్రమే మీకు మ్యాక్సిమంగా వీడియోస్లో ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేశాను. కాకపోతే ఈ ట్రైన్స్ వాటి గురించి నేనైతే ఎక్కడ ఎక్కువగా ఇన్ఫర్మేషన్ పెట్టలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒకే చోటు నుంచి ప్రదేశానికి వెళ్ళారు కాబట్టి ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, లేదంటే వేరే అదర్ స్టేట్స్ అవ్వచ్చు. సో ఎక్కడెక్కడి నుంచో వెళ్తుంటారు కాబట్టి ఆ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ నేనైతే ఎక్కడప్పుడైనా చెప్పలేకపోయాను. కాకపోతే ఎప్పుడైతే మీరు ట్రిప్ ప్లాన్ చేస్తారో మ్యాక్సిమం తక్కువ మెంబర్స్ లేదా సోలోగా ప్లాన్ చేసుకోండి. నిజంగా చాలా ప్లేసెస్ చూసుకొని రావచ్చు మీరు వెళ్ళినప్పుడు. నేనైతే ఇప్పటివరకు ఏవైతే పోస్ట్ చేశానో ఆ ప్రదేశాలకి ఒక్కనే వెళ్ళాను. సో నాకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్తూ ఎక్కడ స్టాప్ అవ్వకుండా చూస్తూ వెళ్ళాను. సో నాకైతే అది చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే సోలోగా కాబట్టి మనకు ఎవరు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉండరు. అందులోనూ మనం ఇక్కడి నుంచి సోలోగా వెళ్ళినా కూడాను అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు తగినట్టుగా మనకి ఎవరో ఒకరు పార్ట్నర్ దొరుకుతారు ఆ ప్లేసెస్లో. సో వారితో పాటు అక్కడ టైం స్పెండ్ చేస్తూ వారితో పాటు ప్లేసెస్ విజిట్ చేస్తూ చాలా మంచి అనుభూతిని పొందొచ్చు. ఎందుకంటే కొత్త ప్లేసెస్, కొత్త ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం అనేది చాలా బాగుంటుంది. ఇక ఫ్రెండ్స్తోనే మనకు తెలిసిన నేటివ్ ఫ్రెండ్స్తోనే వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు, అది కూడా బాగుంటుంది. కాకపోతే లాంగ్ ట్రిప్స్ అయితే ఎక్కువ ఫ్రెండ్స్తో ప్లాన్ చేయకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కంఫర్ట్గా ఫీల్ అవ్వరు ఎక్కువ లాంగ్ జర్నీస్ చేయడం అనేది. సో మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక అసౌకర్యం కలిగితే కనుక ఇరిటేట్ అవ్వడం ఈ విధంగా ఉంటుంది. కాబట్టి నేనైతే ఎక్కువ శాతం నేను సోలోగా ప్లాన్ చేస్తుంటాను, లేదంటే మ్యాక్సిమం ఒక 3 మెంబర్స్ 2 మెంబర్స్, అంతకుమించి నేనైతే ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు. సో మీరు మీకు తగినట్టుగా ప్లాన్ చేసుకోండి. నేను సోలోగానే వెళ్ళండి అని చెప్పను, నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నాను మీకు. దాంతోపాటు ఏవైతే ఈ బీచెస్ లేదంటే ఈ టెంపుల్స్ కాకుండా వేరే ట్రెక్కింగ్కి సంబంధించిన ట్రిప్స్ అవ్వచ్చు, బీచ్కి సంబంధించిన ట్రిప్స్ అవ్వచ్చు, ఇటువంటి వాటికైతే కనుక మ్యాక్సిమం ఎక్కువ ఫ్రెండ్స్తోనే వెళ్ళండి. అందులోనూ అందరితోనూ కలిసిపోయి ఎంజాయ్ చేసే అటువంటి ఫ్రెండ్స్నే తోడుగా తీసుకెళ్ళండి. ఎందుకంటే మనం ప్రతి ప్రదేశానికి పదే పదే వెళ్ళలేము. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంటాం కాబట్టి ఒకసారి వెళ్ళడమే అలాంటి ప్లేసెస్కి చాలా గొప్ప. సో అక్కడికి వెళ్ళిన ఒక్కసారిలోనే మ్యాక్సిమంగా ఎంజాయ్ చేసుకొని రావాలి. ఒక్కసారి అలాంటి ట్రిప్ గుర్తు చేసుకుంటే మళ్ళీ మళ్ళీ అదే సంతోషాన్ని పొందాలి, అదే అనుభూతిని పొందాలి. ఆ విధంగా ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక మ్యాక్సిమంగా మనకు తగినట్టుగా మనతో పాటు ఎంజాయ్ చేసే అటువంటి వారిని మాత్రమే తీసుకెళ్ళండి. ఇది నా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇంతకుముందు నేను కూడా ఫ్రెండ్స్తో వెళ్ళాను, అసౌకర్యానికి నేను కూడా లోనయ్యాను. ఎందుకంటే నాకు ఇంకా దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఏమైనా మంచిగా చూడాలనిపిస్తే నాతో పాటు వచ్చిన వాళ్ళు వద్దనడం, నేను కూడా రిటర్న్ వచ్చేయడం వాళ్ళతో పాటు, ఈ విధంగా చాలా అసౌకర్యానికి ఇబ్బంది పడ్డాను అనమాట. సో మీరు వెళ్ళినప్పుడు సోలోగా ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. లేదంటే మీకు తగినట్టుగా ఉండే ఫ్రెండ్స్ అందరితో కలిసిపోయి బాగా ఎంజాయ్ చేయగలిగిన అటువంటి ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళండి, మ్యాక్సిమంగా ఎంజాయ్ చేసుకుని రావచ్చు. సో ఈ వీడియోలోని నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది మీకు షేర్ చేశాను. సో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకా చాలా ట్రిప్స్కి వెళ్ళాను నేను. ఆ వీడియోస్ అన్నీ నేను మీకు అప్లోడ్ చేస్తాను నాకు సమయం దొరికినప్పుడల్లా. చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇంకా పెండింగ్లో అప్లోడ్ చేసేవి. సో ప్రస్తుతానికైతే ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తాను. సో
నెక్స్ట్ నా వీడియోస్ ఇన్ఫర్మేషన్ కానీ నా వీడియోస్ పోస్ట్లు ఇవన్నీ కూడా మీకు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్స్ రావాలని అంటే కనుక నా ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు మరింత ఎంకరేజింగ్గా ఉంటుంది నేను వెళ్ళే ఆ ట్రిప్స్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.